మాదాపూర్ చంద్రనాయక్ తాండా ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారు. రాత్రి 9 గంటల వరకు విద్యార్థులకు చికిత్సను అందించారు డాక్టర్లు. అందరి పరిస్థితి నిలకడగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పూర్తి దర్యాప్తుకు ఆదేశించారు విద్యాశాఖ అధికారులు. దీంతో హాస్టళ్లలో తనిఖీలు చేయనున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఘటన కారణాలపైన విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు విద్యాశాఖ అధికారులు. పిల్లలు అందరూ కోలుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు తల్లిదండ్రులు. మనము అబ్జర్వేషన్ 4 hours ఇక్కడ ఉన్నారు. అందరూ స్టేబుల్ అయ్యారు. అంటే మెయిన్గా చిన్నపిల్లలు వాళ్ళు 4th class 6th class 7th 8th వాళ్ళు ఉన్నారు. సో ఒకరిని చూసి ఒకరు ప్యానిక్ అయ్యారు వామిటింగ్స్ అయ్యేసరికి. అక్కడ టీచర్ చెప్పింది ఏంటంటే అక్కడ వామిటింగ్స్ అయ్యాయి. మేము అంబులెన్స్లను పంపించేసేసరికి అంబులెన్స్లో పిల్లలు ఎక్కేసరికి ఎవరికి వామిటింగ్స్ లేవు, అందరు స్టేబుల్ ఉన్నారు. సో చిన్నపిల్లలు కదా ఎందుకు అన్నెసెసరీ రిస్క్ తీసుకోవడము, 2-3 hours అబ్జర్వేషన్ పెట్టుకుందామని ఇక్కడ షిఫ్ట్ చేశాము. సో అందరు స్టేబుల్ ఉన్నారు. పీడియాట్రిషియన్ కూడా చూశారు. సో అందరిని కూడా ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తాం. ఇదే విషయంపై బోర్డు డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చంద్రనాయక్ తండా గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అనేది మొత్తం ఎంతమంది అంటే 44 మంది విద్యార్థుల వరకు కూడా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. అందరినీ డిశ్చార్జ్ చేశారని చెప్తున్నారు. సో ఎటువంటి ట్రీట్మెంట్ అందించారు? ప్రస్తుతం అందరూ సురక్షితంగా బయటపడ్డట్టేనా? అంటే నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్కూల్లో ఉన్నటువంటి 44 మంది విద్యార్థులు కూడా తీవ్ర అస్వస్థతకు గురి కావడం, వాంతింగ్స్ చేసుకోవడం, వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, స్కూల్కి సంబంధించిన టీచర్స్ అందరూ కూడా పిల్లల్ని అంబులెన్స్ కాల్ చేసి వెంటనే హాస్పిటల్కి తరలించడం జరిగింది. కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య చికిత్స అందించారు. రాత్రి విషయం తెలుసుకొని డిఎంహెచ్ఓ ఉన్నతాధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకొని పిల్లలకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఆరా తీసి పిల్లల తల్లిదండ్రులు కూడా అక్కడికి రావడంతో వారంతా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి కూడా డాక్టర్లు డిసైడ్ చేసిన తర్వాత వారందరినీ డిశ్చార్జ్ చేయడం జరిగింది. అందులో ఒక 6 అంటే 38 మంది ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందించినప్పటికీ 6కి రెయిన్బో హాస్పిటల్లో చికిత్స అందించడం జరిగింది. వారు కూడా స్టేబుల్గా ఉండడంతో వారిని కూడా డిశ్చార్జ్ చేసి తిరిగి పంపించేయడం జరిగింది. ఈ ఘటన పైన విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. దానికి సంబంధించి ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులని ఆదేశించినట్టు తెలుస్తుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా విచారణ చేసి అందించనున్నారు. ఈ ఘటన పైన కూడా విచారణకు ఆదేశించారు. అయితే చిన్నపిల్లలందరూ కూడా ఫుడ్ తిన్న తర్వాత ఒక్కసారిగా వాంతింగ్స్కి గురి కావడం, ఆ తర్వాత అస్వస్థతకు గురి కావడంతోనే వెంటనే అప్రమత్తమై ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని రావడంతో పిల్లలకు ఎలాంటి అపాయం జరగకపోవడంతో తల్లిదండ్రులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అసలు భోజనం తర్వాత ఎందుకు ఇలా జరిగింది, అసలు భోజనం కలుషితంగా ఉందా, ఎలాంటి పదార్థాలతో వంటలు చేశారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. అయితే భోజనం తిన్న తర్వాత ఎందుకు వాంతింగ్స్ అయ్యాయి, మధ్యాహ్నం భోజనంకి సంబంధించి ఎక్కడ వంట చేశారు, వంటలో ఎలాంటి పదార్థాలు వాడారు, అవన్నీ కూడా నీట్గా ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించి ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేసి ఆ తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్ ద్వారా బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ నిన్న రాత్రి వరకు కూడా పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా పిల్లలందరూ కూడా వాంతింగ్లు చేసుకోవడం, ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పడంతోనే హడావుడిగా హాస్పిటల్కి రావడం, ఆ తర్వాత రాత్రి 9:30 వరకు వాళ్ళు కోలుకున్న తర్వాత వారందరికీ మరొకసారి వైద్య పరీక్షలు చేసి వారికి ఎలాంటి అపాయం లేదని చెప్పేసి నిర్ధారణకు వచ్చిన తర్వాతే పిల్లలందరినీ కూడా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించడం జరిగింది. ఆ ఫుడ్ తిన్న తర్వాతే గంటన్నర తర్వాత ఒక్కసారిగా అందరూ కూడా అస్వస్థతకు గురి కావడం, వాంతింగులు చేసుకోవడం చూసి వెంటనే అక్కడున్న టీచర్లు కూడా అప్రమత్తం కావడంతోనే పిల్లలకు ఎలాంటి అపాయం జరగకుండా అక్కడ హాస్పిటల్లో చికిత్స అందించడం జరిగింది. ఆ తర్వాత వారందరినీ కూడా డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటన పైన అయితే ప్రస్తుతం ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. పూర్తి విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించారు. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళల్లో భోజనం పెడతారో అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్లలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అక్కడ నీట్నెస్ మెయింటైన్ చేయాలి. పిల్లలకు పెట్టే ఆహారం అంతా కూడా నాణ్యమైన ఆహారమే పెట్టాలి. ఎక్కడ కూడా కల్తీ కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా మళ్ళీ పునరావృతమైతే చాలా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఘటనతోని మిగతా స్కూల్స్లలో కూడా అప్రమత్తమై మధ్యాహ్నం భోజనం కావచ్చు, హాస్టళ్లలో పెట్టే భోజనం కావచ్చు, అక్కడ కూడా చాలా నీట్నెస్ మెయింటైన్ చేయాలి, హైజెనిక్గా ఉండాలి కిచెన్లు అన్నీ కూడా అని చెప్పేసి కూడా గతంలోనే ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల
నిర్లక్ష్యం వహించడం, కలుషిత ఆహారం అలానే పిల్లలకు పెట్టడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటు విద్యాశాఖ అధికారులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో దీనికి సంబంధించి కలుషిత ఆహారం ఏదైనా పిల్లలకు పెట్టినట్టు తేలితే విచారణలో వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.